ప్రేమన దేవుని బిడ్డలారా, పోయిన వారం ఏం చెప్పుకున్నాం? పోయిన వారం ఏం చెప్పుకున్నాం? అసలు పోయిన వారం ఏముండే అకేషన్? మరి ఎందుకట్లా మీకు గుర్తు రావట్లేదా? ఉన్న వాక్యాలు ఇన్నే వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారా? భార్యాభర్తల్ని సంఘానికి క్రీస్తుకు పోలుస్తూ మన బాధ్యతలు కదా, స్త్రీ భార్య బాధ్యత ఏంటి, పురుషుల బాధ్యతలు ఏంటి నేర్చుకున్నామా లేదా? మరి ఏంటి గుర్తుకు రావట్లేదు? మరి అంటే వాక్యం మీద ధ్యాస లేదన్నమాట. ఏదో చెప్తాడన్నా అయిపోతుంది, వినేసి వెళ్ళిపోదామని. అంతైనా నేర్చుకోవాలి. వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో కొంత నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి కదా వచ్చి కూర్చున్నాం. దేవుని బడిలో మంచి విషయాలు నేర్పిస్తాడు, మంచి విలువలు నేర్పిస్తాడు, భక్తి నేర్పిస్తాడు, ఆత్మీయ స్థితిని నేర్పిస్తాడు దేవుడు. నేర్చుకోకపోతే అన్యులకు వెంట హీనంగా మారిపోతాం. జాగ్రత్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, పోయిన సండే ఒక అకేషన్ బట్టి కపుల్స్ భార్య భర్తల మధ్య దేవుడు ఎలాంటి బంధాన్ని ఏర్పరిచాడో మనం మాట్లాడుకున్నాం. ఈ దినం ఇంకొక మాటను నేను జ్ఞాపకం చేస్తాను. దేవుడు పరిశీలించేవాడు, పరిశోధించేవాడు అనే ఒక మాటను నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మన అంశం ఏంటంటే, దేవుడు అనేసరికి చాలామందికి చులకనైపోయింది. దేవుడు అనేసరికి చాలామందికి అశ్రద్ధ అయిపోయింది. దేవుడు అనేసరికి భయం లేకుండా మనం ప్రవర్తిస్తున్నాం. కానీ దేవుని వాక్యం అంటుంది, ముంజరు దాని నగలకు ఏం చదువుతున్నాం? ముంజరు. ప్రియమైన వారులారా, దేవుని వాక్యములో చూసినప్పుడు దేవుని విషయంలో దేవుడు పరిశోధించువాడు, పరిశీలించువాడు అనే మాట దావీదు భక్తుడు ఈ మాటలు ఎక్కువగా వాడుతున్నాడు. చదువుకుందాము ఒకసారి. కీర్తన 11వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. కీర్తన 11వ అధ్యాయం 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. ఏం చేస్తున్నాడట? ఆయన తన కను దృష్టి చేత ఆయన పరిశీలిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడు ప్రభు. నీ వాక్యము గొప్పది, మా బ్రతుకులు మారుస్తుంది, మా జీవితాల్లో వెలుగు నింపుతుంది, మమ్మల్ని క్రమమైన పద్ధతిలో నడిపిస్తుంది ప్రభు. నీకు స్తోత్రాలు నాయన. అలాంటి కృప మా అందరికి దయచేయి. నీ మాటలు విని గ్రహించి నీకు విధేయత చూపుటకు సహాయించాయి. ప్రతి బిడ్డను దీవించమని, ఆత్మచేత నింపమని, అల్పున్న శిలోచాటును మరుగుపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన వారులారా, ఇక్కడ కీర్తనకారుడు దావీదు రాస్తూ ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనం ఆకాశమందున్నది అన్నమాట. దేవుడు పరిశుద్ధాలయములో ఉన్నాడు. దేవుని సింహాసనం ఎక్కడుందట? ఆకాశముల మీద ఉందట. ఒక ఎత్తైన ప్రదేశంలో ఒక కెమెరా పెడితే ఆ ప్రదేశం అంతటిని కూడా చూడగలం, అంతేనా? కానీ ఆయన ఆకాశము కంటే ఉన్నతమైన వాడు. ఆయన ఆకాశమందు సింహాసనం మీద ఉన్నాడు. సర్వలోకములో ఉన్న ప్రతి మనిషిని ఆయన చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడు. చూడడమే కాదు, ఆయన ప్రతి వాన్ని పరిశీలన చేస్తున్నాడు. నీ బ్రతికేంటి, నీ జీవితం ఏంటి, నీకెందుకు నీ జీవితాన్ని ఇచ్చాడు దేవుడు అనే విషయాన్ని ఇచ్చిన దేవుడు, లేదా బ్రతికించిన దేవుడు, పుట్టించిన దేవుడు కదా మనల్ని పరిశీలన చేస్తాడు. ఒక వస్తువు తయారు చేసాడు అనుకో, ఒక సైంటిస్టు లేకపోతే తయారు చేసిన సృష్టికర్త ఒక వస్తువు తయారు చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారు అంటే, బయటికి మార్కెట్లోకి వెళ్ళే ముందు దాన్ని పరీక్ష పెడతారు.
దాన్ని ఏం చేస్తారు? పరిశీలన చేస్తారు. ఎన్ని గంటలు దీన్ని రన్నింగ్ చేస్తే ఇది పని చేయగలదు, దీనికి ఎంతో సామర్థ్యం ఉంది అని దాన్ని పరిశోధించి పరీక్షించి అన్ని విధాలుగా ఓకే అయిన తర్వాతనే దాన్ని మార్కెట్లోకి విడుదల చేస్తారు. అలా రాని దాన్ని చెక్ చేస్తున్నప్పుడే, లేదా పరిశీలిస్తున్నప్పుడే, పరిశోధిస్తున్నప్పుడే కదా. రాష్ట్రం కూడా ఇంతకుముందు ఆ కంపెనీలో డ్యూటీ చేసేది కదా, వాళ్ళ కంపెనీలో కూడా ఆ ఎలక్ట్రికల్ వర్క్స్, బ్యాటరీస్కి రీఛార్జ్ పెట్టే బ్యాటరీస్ తయారయ్యేవి. దాంట్లో వైర్లు పంచులు కొట్టాలి, దాంట్లో అన్నీ కూడా పిన్ పాంచ్ కొట్టి దాన్ని సోల్డరింగ్ చేయాలి. అయితే ఆ తీసుకొని వెళ్ళి లాస్ట్కి వెళ్ళేసరికి అవి ఒకవేళ లాగితే రాకూడదు, బయటికి రాకూడదు. ఒకవేళ లాస్ట్ దాకా అన్నిట్లో కూడా వాళ్ళు టెస్ట్ చేసి లాగి చూస్తారు. చివరికి చాలాసార్లు చెప్పేది, కొన్ని రిజెక్ట్ అయ్యి మళ్ళీ వచ్చేవని. మళ్ళీ రిజెక్ట్ అయితే వస్తే వాళ్ళ సార్ సీరియస్ అయిపోయేవాడట, చాలా కోపగించుకునేవాడట కదా. అంటే మీరు సరిగా చూడలేదని, సరిగా శ్రద్ధ పెట్టలేదని, సరిగా దాన్ని చేయలేదని, అందుకు దానివల్ల లాస్ అయిపోయింది, నష్టం అయిపోయింది, ఆ పీస్ అంతా కూడా వేస్ట్ అయిపోయిందని అట్లా చెప్పి, అంటే అలా పనిష్మెంట్ తిట్టేవాడు అనమాట వాళ్ళ బాస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఒక వస్తువును చేస్తున్నప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా చేయాలి, దాన్ని విడుదల చేసేటప్పుడు దాంట్లో లోపం కనబడద్దు. అంటే దాన్ని పరిశోధించాలి, పరిశీలించాలి. అలా చేసి విడుదల చేస్తే అది ఎక్కడున్నా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మానవులను సృజించింది దేవుడు. ఎవరు సృజించాడు? మనంతలో మనం పుట్టలే. అందుకే కీర్తన 100 కీర్తన అంటే యెహోవాయే మనల్ని పుట్టించాడు. మీరు తెలుసుకోండి, దేవుడు మనల్ని పుట్టించాడు. పుట్టించిన ప్రతి మనిషిని నువ్వేం పని చేస్తున్నావు, ఎలా బ్రతుకుతున్నావు, నీ జీవితం ఏంటి అని దేవుడు ఏం చేస్తున్నాడట? పరిశోధిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. అందుకే అన్నాడు, దేవుడు దేవాలయంలో, పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సింహాసనం ఆకాశం అందున్నది, ఆయన కన్నులారా మనుషులను దృష్టించి పరిశీలిస్తున్నాడు. ఆయన కన్ను దృష్టికి మరుగై ఏది ఉండలేదు. ఆయన కన్ను గప్పి మనమేమీ చేయలేము. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక వాక్యం అంటుంది, ఆయన పరిశోధించేవాడు, పరిశీలించేవాడు. ఎందుకు పరిశోధిస్తాడు, ఎందుకు పరిశీలిస్తారంటే లోపము లేకుండా ఉండడానికి, పాడైపోవడానికి కాదు, పనికొచ్చేటట్టు ఉండడానికి, వినియోగంలో ఉండడానికి, లేదా నాణ్యత కలిగి ఉండడానికి, విలువ కలిగి ఉండడానికి, ఘనత కలిగి ఉండడానికి ఈ పరిశోధన చాలా అవసరం. మార్కెట్లకు ఒరిజినల్ వచ్చే, డూప్లికేట్ వచ్చాయి. ఒరిజినల్ కంటే డూప్లికేట్ ఎక్కువ ప్రబలిపోయాయి కదా. ఒరిజినాలిటీ కంటే డూప్లికేట్. ఇంకో మాట చెప్పాలంటే, ఒరిజినల్ దానికంటే కూడా డూప్లికేట్ బాగా పర్ఫెక్ట్గా పనిచేసినట్టు కనబడుతుంది. దానికంటే మోడల్ ఎక్కువ కనబడుతుంది, చాలా డిగ్నిటీ కనబడుతుంది కదా. కానీ దాని సర్వీస్ చూస్తే కొంతకాలమే పని చేసిందంటే మళ్ళీ పనికి రాదు, అది మళ్ళీ పనికి వస్తుందా, తీసి పారేయాల్సిందే. మనల్ని దేవుడు పనికొచ్చే వారిగా దేవుడు సృజించాడు, పారేస్టోళ్ళుగా సృజించలే. దేవుని బిడ్డలారా, మానవుణ్ణి ఒక ఉద్దేశముతో, విలువైన ఉద్దేశముతో దేవుడు నిర్మించాడు. దేవుడు ఒక ప్రణాళికతో దేవుడు దాన్ని సిద్ధం చేసుకున్నాడు. మనిషి నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను, నేను దేవుని మాట వినను, దేవుని చిత్తాన్ని జరిగించను, నేను దేవునికి లోబడను, కనుక నాకు ఇష్టం వచ్చి నేను బ్రతుకుతా అంటే దేవుడు ఊరుకోడు. అందుకే వాక్యం అంటుంది, భక్తుడు అంటున్నాడు, దేవుడు పరిశోధించేవాడు, పరిశీలించేవాడు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు కదా. ఎవరిని పరిశీలిస్తాడు లేదా ఎవరిని పరిశోధిస్తాడు అంటే, భూమి మీద పుట్టిన ప్రతి మనిషిని పరిశోధిస్తాడు, నరులందరినీ అనే మాట కదా. ఎక్కడుంది ఆ మాట? 34వ కీర్తనలో చూస్తాం మనం. 34వ కీర్తన, యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, దృష్టించుచున్నాడు. ఎవరి వైపట? కొందరి వైపా?
వినాలా? భూలోకములో నివాసములో ఉంటున్న ప్రతి వారిని నువ్వు దేవుని ఎరగకపో, నువ్వు ఎలా బ్రతుకుతున్నావో, ఎలా జీవిస్తున్నావో, నీతి చేస్తున్నావా, చెడు చేస్తున్నావా, ఏ బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావో దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆకాశం అందున్నాడు దేవుడు, మనం భూమి మీద ఉన్నాం. జాగ్రత్త, జాగ్రత్త. అంతలో కనబడి ఆవిరైపోయి ఆవిరి లాంటిది మన జీవితం కదా, త్రాసు మీద తోలి లాంటిది మన బ్రతుకు. అలాంటి బ్రతుకులో విర్రవీగుతున్నాం. అలాంటి బ్రతుకులో దేవుణ్ణి ఎరగకుండా బ్రతుకుతున్నాం. దేవుని మీద విరోధంగా ఆలోచన చేస్తున్నాం. దేవుని వాక్యం అంటుంది, ఆయన ఆకాశమందుండి పరిశుద్ధాలయమందుండి ఆయన ప్రతి నరుని దృష్టించు చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పరిశీలిస్తున్నాడు. ఏం చేస్తున్నారు? ఎలా బ్రతుకుతున్నారు? ఎంత నీతి కార్యాలు జరిగిస్తున్నారు, ధర్మ కార్యాలు జరిగిస్తున్నారు, పాపము చేయకుండా ఆపబడుతున్నారు, ఎలాగ నీతిగా బ్రతుకుతున్నారు. దేవుడు ప్రతి నరుని రక్షణ పొందకపో, దేవుని ఎరగకపో. వాక్యం అంటుంది, నరులందరినీ, మనుషులందరినీ. దేవుని బిడ్డలారా, ఆయన పరిశీలిస్తున్నాడంటే ఆయన లెక్క అడుగుతాడని అర్థం. ఆయన పరిశీలిస్తున్నాడంటే నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలని ఆయన ఇష్టం. ఆయన పరిశోధిస్తున్నాడంటే నువ్వు లోపము లేని వాడుగా ఉండాలని ఆయన ఇష్టం. ఆయన పరిశీలిస్తున్నాడంటే దేవుని పట్ల భక్తి కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి భయపడే వ్యక్తిగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు చూస్తున్నాడన్న భయం లేకుండా బతుకుతున్నారా? చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా, నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. ఏం చేస్తున్నాడ? మనం చేసే ప్రతి పనులను రహస్యంగా చేస్తున్నామా, బహిరంగంగా చేస్తున్నామా? మేలు చేస్తున్నామా, కీడి చేస్తున్నామా? అబద్ధాలు పలుకుతున్నామా, మోసపు మాటలు పలుకుతున్నామా, నీతిగా బ్రతుకుతున్నామా, యథార్థంగా జీవిస్తున్నామా? ఏ బ్రతుకుతున్నామో దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. కొంతమందికి అవకాశం ఇస్తాడు. కొంతమంది అలాగా బెడ్ మీద ఉండి చనిపోతారు. కొంతమంది మనం అనుకుంటాం, ఈమె తొందరగా వస్తలేదే అని మనం అనుకుంటాం. బెడ్ మీద ఉండి కొన్ని రోజులు దేవుడు ఆమెకు అవకాశం ఇస్తాడట. అలాగా పశ్చాత్తాపడడానికి, మారు మనసు పొందడానికి, దేవుని వైపు తిరగడానికి దేవుడు అలాంటి అవకాశం ఇస్తాడు, బ్రతికిస్తున్నాడు. ఇంకా నీకు అవకాశం ఇస్తున్నాడు. దేవుని వైపు తిరగకపోతే ఎలాగా? కొంతమందికి సమయం అకస్మాత్తుగా చచ్చిపోతాడు. అకస్మాత్తుగా, వెనక ముందు ఆలోచించకుండా. దేవుని బిడ్డలారా, ఆకస్మికంగా మరణం వచ్చేస్తుంది. రాత్రి మొన్న కొంతమంది భాగంలో ఒక సావు అయిందని వెళ్ళాం. అక్కడ రాత్రి పాటలు పాడి, రాత్రి 10 గంటలకు వెళ్ళి పాటలు పాడి ఆరాధన చేసి, అదే భజన చేసి ఇంటికి వచ్చాం. సావు అయింది కదా, పాటలు పాడి 12 గంటల దాకా, 1 దాకా ఉండి ఇంటికి వచ్చిన తర్వాత తెల్లవారి 3 గంటలకు పక్కింటోడు చచ్చిపోయాడు. తెల్లవారి పక్కింటోడు అంటే రాత్రి పడుకున్నాడు బాగానే, పొద్దుగా లేచేసరికి లేస్తలేడు. ఆకస్మిక మరణం. దేవుని బిడ్డలారా, కొంతమందికి అవకాశాలు ఉండవు, కొంతమందికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు పరీక్షించుకోవడానికి, నీ జీవితాన్ని పరిశోధించుకోవడానికి. ఇంతకాలం బ్రతికావు, ఇంతకాలం ఆయుష్ ఇచ్చాడు, ఇంతకాలం జీవితాన్ని ఇచ్చాడు దేవుడు, ఇంతకాలం దేవుడు కృపనిచ్చాడు. మన జీవితం దేవునికి ఇష్టమైందిగా ఉందా లేదా? ఇంకో మాట చెప్పాలంటే, మనల్ని మనం పరీక్షించుకోవడానికి అదే సమయంలో దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు, నిన్ను పరీక్షిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, వాక్యం అంటుంది,
భూమి మీద పుట్టిన ప్రతి మనిషిని కదా నరులందరి దేవుడు దృష్టించి చూస్తున్నాడు. వాక్యం అంటుంది దేవుడు పరిశోధించేవాడు, పరిశీలించేవాడు. ఈ లోకంలో ఎవరు చూస్తారో ఎవరు చూడడం మనకు తెలియదు. కొన్నిసార్లు సీసీ కెమెరాలు పెట్టినా సరిగా పనిచేయకపోవచ్చు, కొన్నిసార్లు ఇంటెలిజెన్స్ ఉండి పనిచేసినా కొన్నిసార్లు దొరకకపోవచ్చు. కానీ దేవుడు అందరినీ కూడా చూస్తున్నాడు. నువ్వే స్థితిలో ఉన్నావో దేవుడు చూస్తున్నాడు. కాబట్టి హల్లెలూయా. అందుకే హాగరు అరణ్యంలో పారిపోతున్నప్పుడు, మనం వింటున్నారా? అరణ్యంలో పారిపోతున్నప్పుడు నన్ను ఎవరు చూడలేదు, నాకు ఎవరు దిక్కులేదు అనుకుంటుంది ఆమె. ఆ అరణ్యంలోకి వెళ్ళిపోయింది. అరణ్యంలోకి వెళ్ళిపోతున్నప్పుడు, ఆ సూర్య మార్గంలో వెళ్ళిపోతున్నప్పుడు అరణ్యాలు వేడిమి, అరణ్యాల్లో ఎండమావులే ఉంటాయి తప్ప ఆ ఎడారుల్లో నీళ్ళ బుగ్గలు కనబడవు. వాళ్ళు తెచ్చుకున్న నీళ్ళు అయిపోయాయి, తర్వాత వాళ్ళ రొట్టెలు అయిపోయాయి. ఇంకా ప్రయాణం వెళ్ళాల్సి ఉంది. కుమారుడు ఇస్మాయిల్ మూర్చిల్లి పడిపోయారు. అక్కడ హాగరు ఎలుగెత్తి ఏడ్చింది. ఈ సన్నివేశం అంతా ఎవరు చూస్తున్నారు? అబ్రహాం చూడలే, సారా చూడలేదు, తన తల్లిదండ్రులు చూడలేదు. హాగరు తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో అడ్రస్ మనకు తెలియదు. రేపన్న దేవుని పెట్టారా, అరణ్యములో ఒంటరిగా వెళుతుంది, అరణ్యములో దిక్కుతోచని పరిస్థితిలో ఉంది, అరణ్యములో ఎటు వెళ్ళాలో గమ్యం తెలియని పరిస్థితి ఉంది. నోరు ఎండకపోయి మూర్చిల్లిపోయి కదా ప్రాణం కొట్టుమిట్టాడుతూ ఆ ఎడారిలో పడిపోయి ఉన్నారు. నీటి బుగ్గ దగ్గర హాగరును దూత కలుసుకుందట. ఎక్కడ కలుసుకుందట? నీటి బుగ్గ వారి మధ్య దగ్గర ఉంది, కానీ వారు కనబడతలేదు. అప్పుడు ఆ నీటి బుగ్గ దగ్గర వారిని కలుసుకొని నీళ్లు వారికి తాగేటట్టు చేసి వారు ప్రాణము తెప్పరిల్లిన తర్వాత, వారు జీవం పుంజుకున్న తర్వాత హాగరు ఒక పేరు పెట్టుకుని దేవునికి, చూచుచున్న దేవుడవయ్యా నీవు నన్ను చూచావు. హల్లెలూయా. ఎవరైనా చూచే దేవుడు, ఆయన పరిశీలించే దేవుడు, ఆయన పరిశోధించే దేవుడు. నీ స్థితి ఏంటో, నీ గతి ఏంటో ఆయనకు తెలుసు. నీవే స్థితిలో పారిపోతున్నావో తెలుసు, నువ్వే స్థితిలో కృంగి ఉన్నావో తెలుసు, ఏ సమస్యలతో సతమతం అవుతున్నావో తెలుసు. అన్నీ చూస్తున్నాడు ఆయన. కానీ ఒక మాట రాయబడింది, చిన్నవాని మొర విని అనే మాట. ఆ ప్రాంతం, ఆ భాగంలో ఆదికాండంలో మనం చూస్తాం. చదువు. ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి హాగరు నీకేమి వచ్చినది, భయపడకుము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విన్నాడు. వాని స్వరము దేవుడు విన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వారిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాణం ఏమైపోతుందో, బ్రతుకు ఏమైపోతుందో కదా, ఏమి తెలియని పరిస్థితి, మూర్చిల్లి పడిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో దేవుడు ప్రత్యక్షమై దేవదూత మాట్లాడుతుంది. వారి కొరకు అరణ్యములో ఎడారిలో నీటి బుగ్గను పుట్టించాడు దేవుడు. దేవుడు పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. నీ స్థితి ఏంటో ఆయనకు తెలుసు, ఆయన చూస్తున్నాడు. నీ అక్కర ఏంటో ఆయనకు తెలుసు ఆయనకు. కానీ ఒకటి నువ్వు చేయాలి. ఏం చేయాలి? ప్రాణం పోతున్నప్పుడల్లా దేవుని గుర్తు చేసుకోవాలి. చేసుకుంటారా? ప్రాణం పోయినా దేవుని గుర్తు చేసుకోరు కొంతమంది. ఇక్కడ బతకాలంటే దేవుని గుర్తు చేసుకోవాలి. మోక్షంలో ఉండాలంటే దేవుడే కావాలి. ఇక్కడ బ్రతకకూడదంటే కూడా దేవుని గుర్తు చేసుకోకపోతే ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ నరక అగ్నిలో పడాలంటే దేవునితో నీకు అక్కర లేకపోవచ్చు, కానీ అగ్నిగుండంలో పడ్డ తర్వాత యాతన ఉంటుంది చూడు. ఈ లోకంలో ఉన్నప్పుడు తప్పించుకోవడానికి దారి దొరుకుతాయట, కానీ నరకంలో పడ్డ తర్వాత తప్పించుకోవడానికి దారి ఉండదట.
తప్పించుకునే అందులో పడ్డోడు బయటకు వచ్చిన దారులు ఉండయట. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మనుషులందరినీ కనుదృష్టి చేత పరిశీలిస్తున్నాడు, చూస్తున్నాడు. ఎలా బ్రతుకుతున్నాం, ఎలా జీవిస్తున్నాం. ఇక్కడ అంటాడు 34వ కీర్తనలో ఏమంటాడంటే 13వ వచనం నుంచి 15వ వచనం వరకు చూడండి ఒకసారి. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము, కీడు చేయటం మాని మేలు చేయుము, సమాధానము వెతికి దాని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల చూడండి, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, చెవులు వారి మొరలు ఒకి ఉన్నవి. దుష్క్రియ చేయి వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారిని విరోధముగా ఉన్నది. చాలు. ఇక్కడ అంటాడు, ఒక మాటలో చెప్పాలంటే వారి క్రియలన్నీ ఆయన పరిశీలన చేస్తారు, వాళ్ళ పనులన్నీ. చెడు మాట్లాడుతున్నావా, మంచి మాట్లాడుతున్నావా, మంచి చేస్తున్నావా, చెడు చేస్తున్నావా, పాపం చేస్తున్నావా, నీతిగా బ్రతుకుతున్నావా, ఎలా చేస్తున్నావు? దేవుని వాక్యం రాయబడి ఉంది అక్కడ. ప్రియులారా, నీ క్రియలన్నీ చూద్దామా. 139వ కీర్తన 139వ కీర్తన 1 నుంచి 5 వచనం. యెహోవా, నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నా నడక, నా పడక నీ పరిశీలిస్తున్నావు. చదువు. రాకముందే తెలిసే ఉన్నది. 5వ వచనం అయిపోయిందా? ముందును ఆవరించి ఉన్నావు. అందదు. చూడండి ప్రియులారా, కీర్తనకారు రాస్తు 139వ కీర్తనలో యెహోవా నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకుంటున్నావట. ఏం తెలుసుకుంటున్నాడు? ఏం తెలుసుకుంటున్నాడు? చదవండి ఆ మాట. నా నడక, నా పడక పరిశీలన చేయుచున్నావు. నా చర్యలు, నా క్రియలు, నా పనులన్నిటినీ బాగుగా తెలుసుకొని ఉన్నావు. మనం ఏమనుకుంటాం? పడక నడకానికి తెలియదు అనుకుంటున్నాం. ఏమా, నీ నాలుకకు మాట రాకముందే ఆయనకు తెలుసట, నీకు ఆలోచన పుట్టక ముందే ఆయనకు తెలుసట. అన్నప్పుడు మనం ఎంత మంచి ఆలోచన చేయాలి, మనం ఎంత మంచి మాటలు మాట్లాడాలి, మన నడకలు ఎట్లా ఉండాలి, మన పడక ఎట్లా ఉండాలా. ఎబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో నీ పాన్పు నిష్కలంకమై ఉండాలి. వివాహం అన్ని విషయములో ఘనమైనది. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్య సంగతులకును సంగులకును వేషాంగులకును వ్యభిచారులకును దేవుడు ఏం చేస్తాడట? దేవుడు కొన్ని చూడలే, దేవుడు కొన్ని కనబడవులే అనుకుంటున్నావా? ఇంకో మాట చెప్పనా, మనం ప్రాక్టికల్ లైఫ్ కంటే, లేకపోతే మనం ఇప్పుడు ఉన్నాం చూడు, ఈ స్థితి కంటే మన లోపల ఇంకోటి ఉంటుంది చూడు, కనబడండి, దాన్నే దేవుడు చూస్తాడు. మన కనబడే వ్యక్తిత్వాన్ని మనుషులను చూస్తాం మనం, కానీ దేవుడు ఇంటర్నల్గా లోపల నీ స్థితి ఏంటో దేవుడు చూస్తాడు, నీ బ్రతికేంటో దేవుడు చూస్తాడు. చాలాసార్లు మనం బయటనే కనబడతాం, లోపల కనబడతాం. లోపల ఎట్లా ఉంటారంటే ఇంకా చెప్పకూడదు. ఇక లోపల ఎట్లుంటారంటే నా పోరాటమే, లోపల ఎట్లుంటారంటే క్రోధమే, లోపల ఎట్లుంటారంటే ద్వేషమే. వాక్యం అంటుంది, దేవుడట పైరూపాన్ని లక్ష్య పెట్టాడు. యెషయాను పంపించాడు. యెషయాను సమూయేలు ప్రవక్తను పంపించాడు యెషయా ఇంటికి. యెషయాకి 8 మంది కుమారులు. దావీదు కనుగొట్టోడు, చిన్నోడు.
ఆ 7 మంది కూడా మహాపరాక్రమశాలులు, యుద్ధ నైపుణ్యత గలవారు, సౌలు సైన్యంలో ఉన్నవారు. యెషయి ఇంటికి సమూయేలు ప్రవక్తను తైలపు కొమ్ములో నూనె పోసుకొని వెళ్ళిన ఆయన అక్కడ ఒక వ్యక్తిని అభిషేకించాలి రాజుగా అంటే, తైలపు కొమ్ములో నూనె పోసుకొని దేవుడు చెప్పినట్టుగా సమూయేలు ప్రవక్త యెషయి ఇంటికి వెళ్ళాడు. యెషయిని పిలిచాడు, నీ కుమారుని పిలువయ్యా, దేవుడు ఒకరిని అభిషేకిస్తాడట అంటే, ఒక్కొక్కరిని పిలిస్తే ఓ ఇంత పెద్ద అజానుభావుడు కండలు తిరిగి ఉన్నాడట. ఎవడో ఒకడు యూట్యూబ్లో పెట్టాడు, ఈ బౌన్సర్ ఉంటాడు, బౌన్సర్స్, వాడు కండలు తిరిగి ఇట్లా పోతే అందరూ అనేది వస్తున్నారు. ఇక వాళ్ళలో ఉండడం మరి ఇక అంతకంటే తీసి మార్కాలు ఉన్నారు సౌలు సైన్యంలో యెషయి కుమారులు. అంతకంటే ఒక్కొక్కడు 6 ఫీట్లు 7 ఫీట్లు. ఒక క్రిస్టియన్ సినిమా తీశారట ఏదో, ఆ సినిమా ఈవెంట్కి మనం పిలిచారు సేవకులందరి అది తెలియజేయడానికి. మేము వెళితే అందరూ జీసస్ పాత్ర సాతాను పాత్ర మేము పోషించమని వాళ్ళు వచ్చి పరిచయం చేసుకుంటున్నారు. జీసస్ను కొంచెం కురచగా పెట్టాడు, లూసిఫర్ను చాలా హైట్ పర్సన్గా పెట్టాడు. మేము మనం చూసి ఫస్ట్ ఈడే జీసస్ అనుకున్నాం మేము, కానీ వాడు లూసిఫర్ అట. వాడు ఇంత హైట్ ఉన్నాడు, 7 ఫీట్లు ఉన్నాడు, కండలు తిరిగి ఉన్నాడు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు. ఓహో సాతాను కూడా ఇట్లా కూడా ఉంటాడు అనుకున్నాం. ప్రేమన్న దేవుని బిడ్డలారా, కనుక నేను చెప్పదలసిన మాట ఏంటంటే, ఒక్కొక్కడు కండలు తిరిగి బలాఢ్యులను చూస్తే మనం బా ఇంత బలాఢ్యులు ఇంత గొప్ప, ఏది శరీరాన్ని చూసి లక్ష్య పెడుతున్నారా, కండలు చూసి లక్ష్య పెడుతున్నారా, బలము చూసి లక్ష్య పెడుతున్నారా? సమూయేలు యెషయి ఇంటికి వెళ్ళి ఒక్కొక్కరిని పిలిస్తే ఒక్కొక్కడు సూర్యులాగా బయటకు వస్తున్నాడు. ఇట్లా బాడీ అలా పెట్టి, ఎట్లా మాంసం కండ ఉండదు చటాకంతా, మనమే ఇట్లా అలా పెడతాం ఒక్కొక్కసారి గుండెలు ఇప్పేసి. మనమంటే మన కుర్రోళ్ళు. ప్రేమ దేవుని బిడ్డలారా, యెషయి ఇంట్లో నుంచి పిలుస్తున్నప్పుడు అందరూ కూడా పరాక్రమశాలు, ఒక్కరు కాదు 7 మంది బయటకు వచ్చారు. ఒకరిని వీడి కాదు వీడి. సమూయేలు ప్రవక్త ఒక్కొక్కరు చూస్తే అబ్బా ఎంత బాగున్నారు అనుకుంటున్నాడు ఆయన మనసులో. ఇతడే కావచ్చు అంటే దేవుడు అన్న చదువు ఇతడే కాదు 7 మంది అయిపోయారట. అరే ఏంటయ్యా దేవుడు చెప్పే తప్పు చెప్పాడు కదా అంటే, యెషయి అన్నాడు, ఒక్కడున్నాడయ్యా వాడు పనికిరాడు, వాడు యుద్ధానికి పనికిరాడు. అయ్యయ్యో ఎందుకు అట్లా అనుకున్న, పిలువాన్ని. వాడు కబురు పెడితే ఆ దావీదు పొలంలో గొర్రెల మందలో నుంచి వస్తున్నాడు. ఇంటికి వస్తున్నప్పుడు ఓ కనుమేర కనబడుతున్నాడు దావీదు. సమూయేలుకు దేవుని ఆత్మ చెప్తుంది, ఇతడే నేను కోరుకున్నవాడు. హల్లెలూయా. మనం పై రూపాన్ని చూస్తాం, కండలు తిరిగితే కళ్ళు ఎదిరిపోతాయి మనకు. ఏందో ఏమో మగోళ్ళు 6 ప్యాక్ చేశారు, ఇప్పుడు లేడీస్ కూడా 6 ప్యాక్ చేస్తున్నారు. చెయ్యండి. అంతకుముందు పురుషులే బాడీ బిల్డర్స్ ఉండేవారు, ఇప్పుడు ఆడలు కూడా బాడీ బిల్డర్స్ అయిపోయారు. చెయ్యండి. దేవుడు నీ కండల్ని, నీకున్న బలాన్ని చూడడు, నీకున్న అందాన్ని చూడడు, నీకున్న శౌర్యాన్ని చూడడు కదా. దేవుడు పరిశోధించేవాడు, పరిశీలించేవాడు. కండలు తిరిగితే సరిపోలే, బలం ఉంటే సరిపోలే, భక్తి లేదు వారికి. దేవుడు అంటే భయం లేదు వారికి. దేవుడు అంటే ప్రార్థన రాదు, ఆరాధన రాదు. అలాంటి వాళ్ళు లేరా? ఉన్నదా లేరా? దావీదు అంత దూరం కనబడితే దేవుని ఆత్మ చెప్తున్నాడు సమూయేలుతో, ఇతడే నేను కోరుకున్నవాడు, తైలముతో అభిషేకించు. చూస్తే ఎలా ఉన్నాడంటే, దావీదు బాలుడు, దావీదు చిన్నవాడు, తండ్రి దృష్టిలో పనికిరానివాడు. దేవుడు పైరూపాన్ని చూడలే, దేని చూశాడు? దావీదు దేవుని హృదయానుసారుడు, దావీదు భక్తి గలవాడు. దావీదు మనం పాటలు పాడితే కొంతమందికి ఇబ్బంది అయిపోతుంది. దావీదు పాట పాడితే దురాత్మ పారిపోయేది. సచ్చిటోళ్ళు బతికిటోళ్ళు చాలామంది సాక్ష్యాలు విన్నాం. అయ్యా మేము పలానా పాట పాడుతుంటే విని రక్షణ పొందాం. రండి రండి, ఇది సువార్తలో వాడే పాట. ఈ పాట విని కొన్ని వేల మంది రక్షించబడ్డారు.
అర్థమవుతుంది కదా? పాటలు బతుకుల్ని మార్చాయి, జీవితాల్ని మార్చాయి. ఈరోజు ఎన్ని పాటలు పాడినా బతుకులు మారతలేవు, ఎన్ని వాక్యాలు చెప్పినా జీవితాలు మారతలేవు. దేవుని వాక్యం అంటుంది, దేవుడు నీ పై రూపాన్ని చూడడు, నీ అంతర్యాన్ని చూస్తాడు, నరులందరినీ పరిశీలిస్తాడు. వాక్యం అంటుంది, నీ పడక నీ నడక. ఏంటట? నీ పడక నీ నడక, నేను కూర్చుండుట, నేను లేచుట, నేను నడుచుట, అన్నీ ఎవరు చూస్తున్నారు? అక్కడ కూర్చుంటున్నావు. అపహాసకులు కూర్చున్న చోటున మన కూర్చుంది ఎక్కడ? అక్కడే. పాపులు నడిచే మార్గమున నడవక, అంటే వాక్యం ఏమంటుంది? అక్కడే నడిచేది. అదే బాగుంటుంది కదా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అంటే వాళ్ళతోనే ఆలోచన చేస్తాం. ప్రియులరా, దుష్టుల మార్గము నాశనముకు నడిపిస్తుంది, నీతిమంతులను నడిపించిన దేవుడే. వాక్యం అంటుంది. ప్రియులరా, మనం ఏం చేస్తున్నాం? మన నడక, మన ఆలోచన, మన హృదయం, మన స్థితి, ఇదేనో దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు పరిశీలిస్తున్నాడు. ఇప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావు? నాకు కాదు అనుకుంటున్నారా? మనుషులందరూ దేవుడు దృష్టిస్తున్నాడు, మనుషులందరినీ పరిశోధిస్తున్నాడు, మనుషులందరినీ పరిశీలిస్తున్నాడు. ఏమేమి పరిశీలిస్తున్నా అంటే నీ క్రియలన్నీ ప్రతిదీ కూడా, నీ చర్యలన్నీ. ఏంటట? నీ చర్యలన్నీ. నీవేం చేస్తున్నావు? మంచి చేస్తున్నావు, చెడు చేస్తున్నావా? మేలు చేస్తున్నావా? కీడు చేస్తున్నావా? అబద్ధాలు మాట్లాడుతున్నావా? మోసం చేస్తున్నావా? బలాత్కారం చేస్తున్నావా? దేవుని వాక్యం చెప్తుంది, నేను చూస్తున్నాడు. ఆగరు ఇంట్లోంచి పారిపోతున్నప్పుడు దేవుడు చూశాడు. అరణ్యములో తిరుగుతుంది. ఎక్కడ తిరుగుతుంది? అరణ్యములో ఒంటరిగా తిరుగుతున్నప్పుడు దేవుడు అడిగాడు, హాగర్ ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరు అడిగారు? మనల్ని అడిగేవాడు ఎవడు లేడు అనుకుంటున్నారు. మనల్ని అడిగేవాడు ఎవడు లేడు. మనకి ఇష్టం వచ్చినట్టు చలామణి కావచ్చు, చేయమైనా చేయొచ్చు అనుకుంటున్నారు. ఇతరులు అట్లే అనుకుంటున్నారు, మనం అట్లే అనుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు ఒకడు ఉన్నాడు, నీ లెక్క అడుగుతాడు. ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి పోతున్నావు? దేవుని ప్రశ్నకు నీ జవాబు ఏంటి? నీ స్థితి ఏంటి? నీ కథ ఏంటి? దేవునికి అంత తెలుసు. వానికి చెప్పాల్సిన అక్కర్లేదు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వివరించి చెప్పాల్సిన అక్కర్లేదు ఆయనకు. అక్కడ రాస్తున్నాడు, మనం చదువుకు 139వ కీర్తనలు అంటాడు, నీ నోట మాట రాకముందే, నీ తల ఆలోచన నీకు రాకముందే. నువ్వు వింటున్నారా? నీరొస్తుందా? ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, ఒకటి నరులందరినీ పరిశీలిస్తాడు. అది నమ్మకపో, దేవుని ఎరుగకపో ప్రతి వాడిని దేవుడు పరిశీలిస్తున్నాడు. రెండవది, క్రియలన్నిటినీ, మీ పనులన్నిటినీ, మీ చర్యలన్నిటినీ దేవుడు పరిశీలిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం త్వరగా చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయన క్రియలను పరీక్షించేవాడు. అంత గర్వంగా మీరు మాట్లాడొద్దు. దేవుడట ప్రతి క్రియను, మాట కదా, చూపు, ఆలోచన, నడక, పడక, కూర్చుండుట, లేచుట, అన్నీ కూడా ఏం చేశాడట? ఊళ్ళో పెద్దలు ఊరికి నవ్వమనుకో ఏమంటారు? నవ్వద్దురా అంటారు. ఎందుకు నవ్వద్దో వాళ్ళకి తెలుసు. మనమేమో అనుకుంటాం, వీడేంద్రా నవ్వనియాడు అనుకుంటాం. మనం అర్థమవుతుంది కదా. ఊరికి ఏడ్చారు, ఏడవద్దురా అంటారు. ఎందుకు ఏడవద్దో వాళ్ళకి తెలుసు. అరే ఏడ్చినప్పుడు కూడా ఏడవనియరే అనుకుంటారు కొంత. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నారో అంటే దాన్ని మనం ఎరిగి గమనించుకోవాలి. అర్థమవుతుంది కదా. ఇక్కడ వాక్యం అంటుంది, దేవుడట మన క్రియలన్నిటినీ అవి మంచిగా చేస్తున్నామా, చెడుగా చేస్తున్నామా? చెడు చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని గద్దిస్తాడు.
మనం ఏం చేయాలి? చెడు చేయకుండా కదా, అబద్ధాలు పలకకుండా, కీడు చేయకుండా, నష్టం చేయకుండా, మోసం పలకకుండా మన నాలుకని ఏం చేసుకోవాలా? కీర్తనలు రాస్తూ అంటాడు, మీరు తర్వాత చదువుకున్న ఆ భాగంలో, నేను దుష్కార్యము చేయకున్నట్లు, లేదా నేను నీ దృష్టి నుంచి తొలగిపోకుండా, నేను అతిక్రమంలోనికి వెళ్ళకుండా నన్ను నేను కాపాడుకుంటాను, నన్ను నేను భద్రం చేసుకుంటాను అని భక్తుడు అంటున్నాడు. నువ్వు నన్ను పరిశీలిస్తే, నువ్వు నన్ను పరిశోధిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యములు చూపిస్తాను అవన్నీ కూడా, కానీ వాక్యం అంటుంది ఇక్కడ కదా, దేవుడు మీ క్రియలను పరిశోధిస్తాడు. అంతేకాకుండా మొదలు చెప్పాను, మీ క్రియలు, మీ నడకలు, మీ మార్గాలు అన్నీ పరిశీలిస్తాడు. అంతేకాకుండా ఆయన క్రియలన్నిటినీ పరిశోధిస్తాడు, ఎలా బ్రతుకుతున్నావని కదా, అన్నిటిని కూడా గమనిస్తున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అదేవిధంగా కీర్తన 139 ఇందాక చదివాం కదా, 3వ వచనం చూడు ఒకసారి. 3వ వచనం, నా నడకను నా పడకను నువ్వు పరిశీలిస్తున్నావు, నా చర్యలన్నిటినీ బాగా ఎరుగదు. తర్వాత 17వ అధ్యాయం కీర్తన 3వ వచనం కూడా, నా మార్గములన్నీ నువ్వు పరిశీలిస్తున్నావు అంటాడు. 17:3, రాత్రి వేళ నువ్వు నన్ను దర్శించి నన్ను పరిశోధించితివి. చూడండి, నాలో ఏ దురాలోచన కాని రాలేదు, అతిక్రమింపను. చూడండి ఏమంటున్నాడు భక్తుడు, నీ మాటను బట్టి నన్ను నేను బలాత్కారం దగ్గరికి వెళ్ళకుండా, మోసం చేయకుండా, అపవిత్రమైన కార్యాలకు వెళ్ళకుండా నన్ను నేను భద్రం చేసుకుంటున్నారా? అందుకే భక్తుడు అంటాడు, నీవు నన్ను పరిశోధిస్తున్నావు, నన్ను పరిశీలిస్తున్నావు అనే మాట వాడుతున్నాడు. చూద్దాము కీర్తన 7వ వచనం 9వ వచనం 7వ కీర్తన 9వ వచనం 7వ కీర్తన 9వ వచనం 3వ, హృదయమును అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా. చాలు ఏమేం పరిశీలిస్తాడట? హృదయాన్ని. ఏంటట? మనం ఏం చేస్తాం? ఒక వ్యక్తి వాగానే స్కానింగ్ చేసేస్తాం. ఏ మంచి చీర కట్టింది, చెవుల కమ్మలు ఉన్నాయా, మంచి నగలేసుకుందా. కొంతమంది ఇదే పని ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే, అవి ఏం చేస్తుంది, పని చేస్తుందా, పని చేపిస్తుందా, కొంతమంది ఇది చూస్తుంటారు. ఇది రకరకాల పరిశీలిస్తూ ఉంటారు. ఇక్కడ వాక్యం అంటున్నాడు, వాక్యములు చక్కగా ఆ మాటలు మనం చూస్తున్నాం కదా, హృదయమును అంతరింద్రియములను ఇలా పరిశోధించే వాళ్ళు ఎవరు ఉన్నారా? అరే అమ్మ, ఆ హృదయం ఏంటి, ఆమె మనసు ఏంటి, ఆమె ఎలా ఉంది, ఆమె యథార్థత ఏంటి పరిశీలిస్తున్నారా? పైన మాత్రమే పరిశీలిస్తున్నాం, పైన మాత్రమే మంచిది అనుకుంటున్నాం. కానీ వాక్యం అంటుంది, దేవుడట నీ హృదయాన్ని, నీ అంతరింద్రియములను, ఏంటట మీ అంతరింద్రియములో, అక్కడ అంటాడు సువార్తలు రాస్తూ లేదా పత్రికలు రాస్తూ, చెడ్డవన్నీ లోపలనే ఉన్నాయట. ఏమున్నాయి? వేషధారణ, దూషణ, విగ్రహారాధన, కామకత్వం, వ్యభిచారం. గలతీ పత్రికగా అంటాడు, మీ దేహాన్ని అపవిత్రమైన వాటికి మీరు అప్పగించేశారు. అపవిత్రమైన కార్యాలకు మన హృదయాన్ని ఏం చేశాం? ఇంకో మాట చెప్తాడు మార్కు సువార్తలో, ఏమంటాడంటే, అమ్మ వినాలా, బయట నుంచి వచ్చేది మనల్ని అపవిత్రం చేయదట, లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు. అక్కడ ఉన్న మాట ఉంది అక్కడ. కానీ నేను చెప్పే మాట ఏంటంటే, వినాలా, బయట నుంచి వచ్చేది మనిషిని అపవిత్రం చేయదట, లోపల అంతరంద్రియములో ఉందట పాపం. దూషణ మాట ఎట్లా వస్తుంది? బయట నుంచి రాదు. అహంకారం ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి రాదు.
చెడు ఆలోచన బయట నుంచి రాదు. ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి బయటకు వచ్చేస్తాయి. ఈ లోపల నుంచి వచ్చేదట మనల్ని అపవిత్రం చేస్తుందట. వాక్యం అంటుంది, దేవుడట నీ హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. దావీదు రాస్తున్నాడు కదా, 139 కీర్తన చివరి వచ్చిన సరే 23, 24 వచ్చిన చూడండి ఒకసారి. 139 కీర్తన 23, 24 వచ్చింది. దేవా నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకో. చూడండి, నీకు ఆయాసకరమైన మార్గము దావీదు చేస్తున్న ప్రార్థన చూడండి. నా హృదయాన్ని చూడయ్యా, పరిశీలన చెయ్యి, నా హృదయాన్ని తెరిచి చూ. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఎప్పుడైనా? వాళ్ళని బాగు చేయి, వీళ్ళని బాగు చేయి, వాళ్ళని చేయి, వాళ్ళని పాడు చేయి, వాళ్ళని కాపాడు, వీళ్ళని కాపాడు. దావీదు ప్రార్థన గంభీరంగా ఉంటుంది. నా యందు శుద్ధ హృదయం కలగజేయి, నా పాపం పోవున్నట్లు ఇస్సోపుతో అయ్యా నన్ను పరిశీలించి ఎక్కడ ఇంకా పాపం ఉందేమో చూడు, ఇంకా నీకు ఆయాసకరమైన మార్గము నా యందు నా హృదయంలో ఎక్కడైనా ఉందేమో చూడు, నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు. దేవుడు ఎట్లా పరీక్షిస్తాడు? దేవుడు ఎట్లా పరిశోధిస్తాడు? ఇంతవరకు ఆకాశమందున దేవుడు చూస్తున్నాడు, నరులందరినీ చూస్తున్నాడు. ఒకటి. రెండవది మీ క్రియలన్నీ విచారణ చేస్తాడు. 2. మూడవది ప్రతి మనిషి హృదయాన్ని, అంతరంగాన్ని పరిశీలన చేస్తాడు. మరి ఎట్లా పరిశీలన చేస్తాడు? చూసి వదిలిపెట్టేస్తాడా? పరిశీలించడం అంటే టెస్ట్ చేయడం. ఇప్పుడు పరీక్షల దగ్గరికి వస్తున్నాయి కదా, వస్తుంది కదా, చెప్పండి అమ్మ కదా చూస్తారు. మాకేం తెలుసా, మేము చదువుకుంటున్నామా, మమ్మల్ని అడుగుతున్న వాడు చూస్తుంది. మార్చి నెల వచ్చిందంటే పిల్లల గుండెల గుబులే. సంవత్సరం అంతా ఏం చేస్తారు? ఎంజాయ్ చేస్తారు. ఏడు సతీశాన్ లేడా? ఆయన ఒక్కడేగా, అందరం చదువుకుంటున్నాం, సంవత్సరం అంతా చదువుతాం. ఎగ్జామ్స్ వచ్చేసరికి మొన్న ఒక భక్తుడు చెప్తున్నాడు, పాటలన్నీ తెలిసినట్టే ఉంటాయట, చదువుకున్నవన్నీ గుర్తున్నట్టే ఉంటాయట. ఎగ్జామ్ పేపర్ పట్టుకుంటే ఏం రాదట. అంతేనా? ఏం నవీనా? అప్పుడు ఇంటికి వచ్చాను, హార్డ్ వచ్చింది పేపర్. ఏమొచ్చిందట? పేపర్ హార్డ్ రాలే, నీకు హార్డ్ అయిపోయింది. నువ్వు వాటిని పరిశీలన చేసి చదువుకోలే. పరీక్ష చేసినప్పుడే కదా నువ్వు బయటపడేది. అంతేనా? ఉత్తీర్ణత సాధించాలి. ఆ క్లాసు పైకి ఎక్కిపోవాలంటే ఏం చేయాలి? లాస్ట్లో దేవుడు పరిశోధించేది కూడా పరీక్షే. పరీక్ష లేకుండా ఎంత బాగుండు అమూల్య. మామూలుగా స్కూల్ లేకుండానే బాగుండు. ప్రేమలు దేవుని బిడ్డ కొంతమందికి ఉంటుంది అలాగే కదా. చదువుకున్నది అంతా కూడా ఏం చేయాలా? కష్టపడాలా. ఆ పరీక్షలో బాగా పర్ఫెక్ట్ చదువుకున్నాం అనుకో, బాగా సిద్ధపడ్డాం అనుకో కదా. మొన్న నుంచి ట్యూషన్ పంపిస్తున్నా జ్యోతి దగ్గరికి. అప్పటి నుంచి 20 మార్కులు వచ్చినాయి డాడీ అంటున్నాను. మీరు అన్నింటి 20 మార్కులు తెచ్చుకోండి, మీకు ఏది కావాలంటే అది కొనిస్తాను చెప్పి. ఏది కావాలంటే అది కొనిస్తాను. అప్పుడేమైతే ఇంకా ప్రాక్టీస్. ఒక్కొక్క రోజు అంటది, నేను చదువుకున్నా డాడీ ఇప్పుడు ఏం లేదు అని. నేను మీరు కూడా చదవాలి, లేకున్నా స్లిప్ టెస్ట్ రాయాలా, లేకున్నా మళ్ళీ రిమైండ్ చేసుకోవాలా. అప్పుడు పేపర్ మనకిస్తే ఈజీ అయిపోతుంది. ఎగ్జామ్లో ఏమైపోతుంది? మలంకిత కూడా 2020 తెచ్చుకోవాలని చెప్పింది ఒక దాంట్లో.
రెండిట్లో చెప్తుంది కనుక ఒకటి కాదు డాడీ రెండు అంటుంది. అన్నిట్లో తెచ్చుకోవాలా 6 సబ్జెక్టు. ఎన్ని? పరీక్ష వినాలా మన విజయాన్ని సూచిస్తుంది. పరీక్ష మన గెలుపును సూచిస్తుంది. పరీక్ష మన అంటే ఓటమి అధిగమించదాన్ని చూపిస్తుంది. పరీక్షలో గెలిచామంటే ఆ సంతోషానికి అవధులు ఉండవు. ఇక 10th క్లాస్ ఇంటర్మీడియట్ లాస్ట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఎట్లుంటుంది? అయిపోయినప్పుడు పెద్ద కుంపట్లో నుంచి బయటపడ్డాడు అయిపోతుంది కదా. ప్రియ దేవుని బిడ్డలారా, పరీక్షలు రాస్తేనే, పరీక్షలో విజయం సాధిస్తేనే అంత గొప్ప ఘనత. వాక్యం అంటుంది దేవుడట నీ హృదయాన్ని, నీ అంతరంగాన్ని పరీక్షిస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే వాక్యం అంటుంది యెహోవా నీతిమంతులను పరిశోధిస్తాడు. ఇప్పుడు వచ్చింది. ఎవరిని పరిశోధిస్తాడు? నువ్వు భక్తిగా ఉన్నావా? నీకే శ్రమ. నువ్వు నీతిగా ఉన్నావా? నీకే రోగం. అర్థమవుతుంది కదా? నీకే కష్టం, నీకే ఇబ్బందులు, నీకే శ్రమలు, నీకే శోధనలు. వాక్యం అంటుంది దేవుడు నీతిమంతులను పరిశీలిస్తాడు. మా వింటున్నారా? పుటము దేన్ని వేస్తారు? అగ్నిలో దేన్ని కాలుస్తారు? చెప్పండి అమ్మా. 1 కిలో వేస్తే వేసుకోవడం కాదు, అది ఎట్లా అయిందని తయారైందో గుర్తుపెట్టుకోవాలి. అమ్మా, అర్థమవుతుంది కదా? అది మేలిమి బంగారము, అది విలువైనది, అది చాలా నాణ్యత కలిగింది, చాలా విలువ దానికి రావాలంటే కంసాలి వాళ్ళు ఏం చేస్తారు? ఆ ముడి బంగారాన్ని తీసుకొచ్చి దాన్ని కొలిమిలో వేసి కాలుస్తారు. ఎట్లా మోల్డ్ కావాలంటే అట్లా చేస్తారు. దాన్ని కాలిస్తే మోల్డ్ అవుతుంది. మోల్డ్ అవ్వడమే కాదు, అది మోల్డ్ కావాలంటే కత్తిరించాలి. దాన్ని కత్తిరించడమే కాదు, సుత్తితో కొట్టాలి, దాన్ని రాకాలి. ఒక నగ తయారు కావడానికి, ఒక ఆభరణం తయారు కావడానికి అది ఎన్ని సుత్తి దెబ్బలు తింటుందో, అది ఎన్నిసార్లు కొలిమిలో వేయబడుతుందో, ఎన్నిసార్లు దాన్ని రంపం పెట్టి రాకేస్తాడు, కోసేస్తాడో. ఏమో విలువైన దానికే పరీక్ష ఎక్కువ. అంతేనా? జోదపన్న CA ఎగ్జామ్ రాయబోతున్నాడు. ఎన్ని పరీక్షలు కదా, ఎన్ని ఓటములు. 1వ తరగతి చదవడానికి ఎన్ని పరీక్షలు ఉంటాయి? 1వ తరగతి చదవడానికి ఎన్ని పరీక్షలు ఉంటాయి? సింపుల్గా ఉంటాయి. 10వ తరగతి చదవడానికి కొంచెం, ఇంటర్మీడియట్ చదవడానికి కొంచెం. కలెక్టరే ఐఏ ఆఫీసర్ కావాలంటే, IPS కావాలంటే చాలా పెద్ద పరీక్షలు రాయాలి. పెద్ద ఉన్నత స్థితిలో ఉండాలంటే పెద్ద పరీక్ష. ఏమొద్దని కూడా చిన్న పరీక్ష. కానీ పరీక్ష మాత్రం ప్రతి ఒక్కరికి ఉంది. ఇప్పుడు దేవుని బిడ్డలు వాక్యం అంటుంది నీతిమంతులను దేవుడు పరిశీలిస్తున్నాడు. నీతిమంతుల హృదయాలు ఎలా ఉన్నాయి, భక్తుల హృదయాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు దేవుని బిడ్డలారా వాక్యం అంటుంది మన నరులందరినీ పరిశీలిస్తున్నాడు కదా. మన క్రియలను విచారం చేస్తున్నాడు. మన నడక పడక, మన స్థితి, మన కూర్చుంట లేచుట ఆయనకు తెలుసు. ఎక్కడ ఉంటున్నాం ఆయనకు తెలుసు. అంతేకాదు వాక్యం అంటుంది హృదయ అంతరంగాలని. దేనట? అందుకే దావీదు మాటికి దేవా నా అంతరంగంలో శుద్ధి చెయ్యి, నన్ను కడుగు. మనం ఎక్కడ కడుగుతాం? సోప్ మీద సోప్ పెట్టి కడుగుతాం ముఖం. ఒకవేళ మురికంతా పోయేటట్టుగా, లేకపోతే చర్మం అంతా కమిలేటట్టుగా. అంతేనా? దేవుని వాక్యం చెప్తుంది మీద గడుగుడు కాదు, బైబిల్ అంటుంది లోపల గడగాలి. శాస్త్రులతో పరిశీలతో అంటున్నాడు కదా, లోపల తోపు అజితేంద్రంతో నింపబడింది, మీరు బయట మాత్రమే శుభ్రం చేస్తున్నారు పళ్ళ్యాన్ని. ఎట బయట మెరిపిస్తున్నాడు, తల మెరిగిపోతున్నాయి.
వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ మాట, సమాజ మందిరంలో వాళ్ళు దీర్ఘ ప్రార్థన చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారట, వీధులు కనపడితే ఓ ప్రైజ్లా అని చెప్తారట, వందన గట్టిగా. మనకు అంత కూడా చెప్పని కాదులేండి, చేతులు కూడా పైకి లేవు మనకు కదా. వాళ్ళు కొత్తిమీర దశమభాగం ఇస్తారు, వాళ్ళు విత్తనాలు ప్రతి దాంట్లో నుంచి భాగం ఇస్తారు. వారానికి 3 సార్లు ఉపవాసం ఉంటారు. మీరు ఎన్నిసార్లు ఉంటారు ఉపవాసం? ఎన్నిసార్లు ఉంటారు? వారానికి ఒకసారి ఉంటారు ఉపవాసం, సంవత్సరానికి ఒకసారి. ఎప్పుడు మనం ఉండేది ఎప్పుడు? అలాంటి వారితో అంటున్నాడు, సున్నము కొట్టిన సమాధులారా, వేషధారులారా. ఏమంటున్నాడు? మీరు వేషధారులు, పైకి మాత్రం ఓ మెరుగులు దిద్దేస్తున్నారు, లోపల మాత్రం సమాధులే. తెరిస్తే కంపే, తెరిస్తే జిడ్డు, జరిస్తే కంపో. ప్రభు అంటున్నాడు, బయట కాదు లోపల గడగండి. ఎక్కడ గడగాలి? మన అంతరంగాలట శుద్ధిగా ఉండాలి. మన అంతర్యమట పరిశుద్ధంగా, యథార్థంగా, నీతిగా, భక్తిగా. దేవుడు మనల్ని ఏం చేస్తారట? యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం. నేను నిన్ను పుటము వేసి తిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే అలాగు చేసేదను. చూడండి, నా నిమిత్తమే మిమ్మల్ని అలాగు చేశాను. నా నామము అపవిత్రపరచబడనేలా. నా నామాన్ని మీరు అపవిత్రపరచబడిస్తున్నారు, మీరు జాగ్రత్త. ఎంత పుటం వేసినా, ఇన్ని శ్రమలు కలిగిస్తున్నా, ఎంత శోధనలు గురి చేస్తున్నా, లేకపోతే ఇన్ని ఇబ్బందులు మీరు పుటము వేయబడుతున్నా, ఇంకా పరిశుద్ధతలోనికి వస్తలేరు. దేవుడు అంటున్నాడు, దేవుడు ఇబ్బంది కొలిమిలో పెట్టి మనలో పుటం వేస్తాడు. ఇద్దరిని వ్యక్తులను జ్ఞాపకం చేస్తాడు. అబ్రహాం ఉన్నాడు, మేము వింటున్నారా? ఉదయకాలం కూడా మాట్లాడుకుంటున్నాం అబ్రహాం చరిత్ర. అబ్రహాము కుటుంబంలో ఇస్సాకు ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుంటున్నాం. వింటున్నారా? అబ్రహాముకు ఆల్రెడీ హాగరు వలన ఇస్మాయిల్ పుట్టాడు, అతడు కాదు అని చెప్పాడు దేవుడు. మళ్ళా శారా వలన ఇస్సాకును దేవుడు ఇచ్చాడు. అప్పటికి 100 సంవత్సరాలు వచ్చాయి. ఎవరికి? అబ్రహాముకి. తర్వాత అంతకుముందు చెప్పాడు, నీ కుమారుని వలన నేను నీ వంశాన్ని దీవిస్తాను, నిన్ను హెచ్చింపజేస్తాను, నిన్ను విస్తరింపజేస్తాను అని దేవుడు ప్రమాణం చేశాడు. అంత బాగుంది కదా, అంత బాగుంది కదా. పశువులు ఉన్నాయి, మందలు ఉన్నాయి, పనివారు ఉన్నారు, 318 మంది ఉన్నారు ఆయనకు బాడీ గార్డ్స్. ఆయన ఇంట్లో పనిచేసేవాళ్ళు, దాసీలు, పనివారు ఉన్నారు. అబ్రహాం ఇంట్లో గోట్లు, గొర్రెలు, మందలు, పశువులు, విస్తారమైన సంపద ఉంది ఆయనకు. దేవుని బిడ్డలారా, అప్పుడు అన్నాడు, అన్ని సవ్యంగా ఉన్న తర్వాత కుమారుడు లేడు అని కొంత అంటే దేవుని మీద కొంచెం అలిగినట్టున్నాడు. దేవుడు కుమారుని కూడా ఇచ్చాడు. ఏమిచ్చాడు? మాటికి ఎంతయ్యా, ఎంత ఉంటే ఏంటి, ఆస్తులు ఉన్నాయి, అంత ఉన్నాయి, నా కుమారుడు లేదు, సంతానం లేదన్నాడు. నేను యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అన్నాడు. ఇచ్చాడు, కుమారుని ఇచ్చాడు. పశువులు ఉన్నాయి, మందలు ఉన్నాయి, సంపదలు ఉన్నాయి, పనివారు ఉన్నారు, కుమారుడు ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏమి కొరత అబ్రహాంకు ఉందా? ఎవడన్నా శత్రువు వస్తే ఇంట్లో తీసుకుపోయి తొంతాడు. అంతమంది ఉన్నారు ఇంట్లో. అంత సవ్యంగా ఉన్నప్పుడు దేవుడు అన్నాడట, నీకు ఒక కుమారుడు ఉన్నాడు కదా, తీసుకుపోయి మోరియా పర్వతం మీద బలిగా అర్పించు. ఏమన్నాడు? నీ ఏకైక కుమారుణ్ణి, వాగ్దాన పుత్రుని ఏం చేయాలని? ఇప్పుడు ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం. తర్వాత చూడండి ఏమని రాయబడింది అక్కడ? అబ్రహామును పరిశోధించిన ఏ సంగతులు జరిగాయి? పద్దనరాము నుంచి బయలుదేరడం, వాగ్దానాలు స్వతంత్రించుకోవడం, దేవుడు ప్రత్యక్షం కావడం, బలిపీఠం కట్టడం, ఎన్నో ఉన్నాయి.
కానాను భూభాగానికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, మీరు వింటున్నారా? అన్ని సంగతులు జరిగాయి. పనివారు ఉన్నారు, పశువులు ఉన్నాయి, మందలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్ని సమృద్ధిగా ఉన్నాయి. అబ్రహాము ఏం బీదోడు కాదు, ఏమి లేని దరిద్రుడు కాదు, అన్ని సవ్యంగా ఉన్నాయి. హాగరు కూడా భార్యగా ఉంది. అర్థమవుతుంది కదా. ఇస్మాయిల్ పుట్టాడు అప్పటికి. ఇస్సాకును దేవుడు వాగ్దానంగా పుత్రుడిచ్చాడు. ఏ భూభాగాన్ని ఇస్తానో ఆ భూభాగంలో ప్రవేశించి పెట్టాడు అబ్రహామును. ప్రియులారా, అన్ని సౌఖ్యం ఉన్నప్పుడట దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఆమె నెలలయ్యా. ఇంకో వ్యక్తిని కూడా జ్ఞాపకం చేస్తాను. అన్ని సమృద్ధిగా ఉన్నాయి, అన్ని దేవుడిచ్చినవే. అప్పుడు ఏ కుమారుని బట్టి అబ్రహామును ఆశీర్వదిస్తారన్నాడో, ఏ కుమారుని బట్టి అబ్రహామును విస్తరింపజేస్తారన్నాడో, వాగ్దానం నెరవేరుస్తారన్నాడో, ఆ కుమారుని ఇచ్చిన తర్వాత ఇప్పుడు అబ్రహామును పరిశోధిస్తున్నాడు దేవుడు. నువ్వు వెళ్ళి ఏం చేయాలా? ఆ మోరియా పర్వతం మీదకి వెళ్ళి దహన బలిగా అర్పించు అన్నాడు. ఆ మోరియా పర్వతము అబ్రహాము నివసించిన చోటికి 3 దినాలంత ప్రయాణం. ఎన్ని దినాలు? కాలినడక నడుచుకుంటూ పోతే 3 దినాలు పడుతుంది ఆ పర్వతం దగ్గరికి పోవడానికి. మరియా కలువరికి పోవాలంటే ట్రైన్లో పోతే 18 గంటలు, 20 గంటలు, అంతేనా? రాత్రి ఎక్కితే మధ్యాహ్నం కల్లా ఇంటికి వెళ్ళిపోతాం. ఈరోజు అంత ఆ ట్రైన్లో వెళితే ఒకవేళ నడక మరియక్క సంజన పట్టుకొని ఇద్దరు కలిసి నడుచుకుంటూ పోయారు కావాలి. ఎంత రోజులు ఎరుకుంటారు? సంజీవనా ఎప్పుడు పోలే అన్న, ట్రై చేస్తామంటున్నాడు వెనక. ఎప్పుడు పోలే అన్న, ఇప్పుడు ట్రై చేస్తామంటున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అంటే 3 దినములంత ప్రయాణం వెళ్ళి అబ్రహాము బలి అర్పించాలి. అర్పించేది ఏమంటే ఇస్సాకును ఏకైక కుమారుడు, వృద్ధాపములు ఇచ్చిన కుమారుడు, వాగ్దాన పుత్రుడు, చాలా ముద్దుగా అల్లారు ముద్దుగా ఉన్నాడు. చాలా సంబరం కదా. ఇస్సాకు అంటే నవ్వు అని నేర్చుకున్నాం కదా ఉదయకాలం. ఇస్సాకు అంటే వారి జీవితాలు ఎప్పుడు అంత సంతోషం కలగలే, అంత ఆనందం కలగలే. ఇస్సాకు పుట్టినప్పుడు వారు వృద్ధాపములు ఉండి, ఆమె అంట చక్కగా శారమ్మ, ఆమె నవ్వుకోవడం కాదట, ఆమెను చూసి ఇతరులు నవ్వుకున్నారట. ముసలితనం మంది కుమారుని గనునా పాలిచ్చునా అని ఆశ్చర్యం అంట. 100 సంవత్సరాల ముసలమ్మ. ఆశ్చర్యం కాదమ్మా. ఆమె జీవితంలో ఒక ఆనంద వాతావరణం, ఒక సంతోషం ఇస్సాకును బట్టి. అటువంటి సందర్భంలో అబ్రహాముతో అంటున్నాడు, ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళి ఈ కుమారుని ఏం చేయాలా? అబ్రహామును అడిగాడు కదా దేవుడు, ఏమని? బలి అర్పించమని. సమర్పణ చేయుము దేవును సంభ్రము సమయమును పాడనమ్మా. ప్రభువునకు నీ దేహము ధనము సమయమును అబ్రహామును అడిగెను ప్రభువప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. నీ బిడ్డల సేవకు నీచెదవా, నీ బిడ్డల సేవకు నీచెదవా, నీచెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. ఏమడిగాడు అబ్రహాముని? నీ కుమారుని నాకు బలి ఇచ్చి. దేవుడు బలిని కోరువాడు కాదు. అక్కడ రాయబడిన మాటలో అబ్రహామును పరిశోధించాడు. అబ్రహాం ఏం చేశాడట? అబ్రహాము సిచ్యువేషన్లో నిన్ను పరిశోధిస్తే నువ్వు దేవునికి సమర్పిస్తావా? పోయిన 19వ తారీఖు
అంటే సండే ఒక ప్రార్థన, సండే కంటే ముందు సాటర్డే, పోయిన సాటర్డే, ఈ సాటర్డే ఒక ప్రార్థన కోడికి రమ్మని ఫోన్ చేశారు. వస్తే పోయాను, నాలుగు పెట్టిపోయాను. ఏం ప్రార్థన కోడికి అంటే యవనస్తురా కనీసం 20 సంవత్సరాలు కూడా లేవు అమ్మాయికి, 20 సంవత్సరాలు. వాళ్ళకు ఒక్కతే కుమార్తె. ఆమె వేరే దేశానికి, ఈ దేశం కాదు, దక్షిణ కొరియా వెళ్తుంది. ఎందుకు వెళ్తుందంటే జాబ్ కొరకు వెళ్తలేదు. ఎందుకు కొరకు వెళ్తుందంటే అక్కడేదో ఉద్యోగం చదువుకోవడానికి వెళ్తలేదు. అక్కడికి ఎందుకు వెళ్తుందంటే ఆమె దేవునికి సమర్పించుకున్న ట్రైన్గా దేవుని పరిచర్య కొరకు సమర్పించుకొని అక్కడ వేదాంత విద్య నేర్చుకోవడానికి వెళ్తుందట. ఎవరిది కమిట్మెంట్? తల్లిదండ్రులదా? ఈ రోజుల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఆ బిడ్డ మంచి చదివింది, ఒక కంపెనీలో వెళ్తే ఈరోజు 50,000 శాలరీ వస్తుంది, మంచి ఉన్నత చదువు చదివింది. ఒకతే కుమార్తె, నాకెందుకు ఈ బాధ, నేను ఏదో చేసుకోవచ్చు కదా, అనుకోవచ్చు కదా. ఆ కృతజ్ఞత మీటింగ్ పెట్టి సేవకులందరితో ప్రార్థన చేయించుకొని మొన్నటి దినమున ఆమె ఫ్లైట్కి వెళ్ళిపోయింది. ఒక్కతే ఒంటరిగా వెళ్ళిపోయింది పరాయి దేశానికి. ఎందుకో తెలుసా? దేవుని పరిచర్య కొరకు, దేవుని ఒక గొప్ప సువార్థికురాలుగా తిరిగి రావడానికి వెళ్ళింది. వెళ్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు. తల్లిదండ్రులు చెప్పారట, ఒకవేళ వెళ్తే కష్టమవుతుందేమో, ఒకవేళ ఇబ్బంది అయిపోతుందేమో. తర్వాత పక్క వాళ్ళు చుట్టుపక్కల అందరూ కూడా సలహాలు ఇస్తున్నారు, ఒక్కదాన్ని ఎలా పంపిస్తారు. అందరికీ వేదన, అందరికీ బాధ, అందరికీ ఏడుపు వస్తుంది. కానీ ఒకటే ఆలోచన, దేవుడు ఈ అవకాశం ఇచ్చాడు. దేవుడు చాలామంది ఆ దక్షిణ కొరియాలో ఆ బైబిల్ స్టడీ కొరకు చదవడానికి ఉత్తర్వులు పెట్టుకున్నారట. అలాంటి వారికి సీటు రాక ఏడుస్తున్నారట. అందులో ఈ ఒక్కతే పాస్ అయింది. అర్థమవుతుంది కదా? 400 మందిలో ఒకటి పాస్ అయింది. అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఆ బిడ్డ తీర్మానం, వాళ్ళందరూ ఏడుస్తున్నా ఆ బిడ్డ కళ్ళలో మెరుగులేదు. అనిపించింది యొప్తా కుమార్తెగా అనిపించింది. యొప్తా కూడా ఒకతే కుమార్తె. దేవుడు చెప్పాడు, నా గడుపులోంచి ఏది మొదట వస్తుంది దాన్ని బలిస్తా అన్నాడు దేవునికి. ఏదో గొర్రెపిల్ల, కుక్కో, మేక వస్తా అనుకున్నాడు, కానీ ఏదో వచ్చింది. యొప్తాను దేవుడు పరిశోధించాడు. ఇంట్లో నుంచి కుమార్తె బయటకు వచ్చిందట ఎదుర్కోవడానికి. బట్టలు చించుకొని ఏడ్చాడు. ఏం తొందరపడలే. నేను యెహోవాకు మొక్కుకున్నాను బిడ్డ, నన్ను బలిగా అర్పించాలంటే చల్ నేను రెడీ అన్నదామె. నీ బిడ్డలు అంటారా? మనం అనగలమమ్మా? ఇస్సాకు దగ్గరికి వచ్చాడు అబ్రహాం పట్టుకొని. దేవుడు ఇస్సాకును బలి అర్పించాలంటే 3 దినాల ప్రయాణం చూస్తున్నాడు. ఏదో ఎన్ని ఆలోచనలు వచ్చింటాయో, ఎన్ని ఆటంకాలు వచ్చింటాయో. నేను ఆ బిడ్డను పంపిస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రులు వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నా విన్నా. నేను చెప్పాను, ఆ బిడ్డ డెసిషన్ గొప్పది, ఆ తీర్మానం గొప్పది, ఆ ధైర్యం గొప్పది. ఒకవేళ అది గనక వెళితే ఒక యోధురాలుగా బయటకు వస్తుంది. ఆమె హల్లెలూయా. ఒక గొప్ప సేవకురాలుగా, గొప్ప ప్రవక్తినిగా దేవుడు సిద్ధం చేస్తాడు. కానీ సమర్పించుకోవడం గొప్పతనం. ఆమె హల్లెలూయా. ఈరోజు మన బిడ్డలు అలా ఉన్నారా? మన బిడ్డలు అలాగున్నారా? దేవుని కొరకు సమర్పించుకోవాలి. అక్కడ మనం చూస్తాం, అబ్రహాము ఇస్సాకును పట్టుకున్నాడు. నిన్నే బలిగా అర్పించాలంటే ఇస్సాకట విధేయత నేర్చుకున్నాం కదా. ఇస్సాక్ అంటే కట్టేస్తే కట్టించుకున్నాడు. తాళ్ళు ఎత్తి కట్టెల మీద పెడితే తన్నలే, జులిమించుకొని పోలే, దులుపుకొని పోలే. ఇస్సాక్ అంటే విధేయత. హల్లెలూయా. అక్కడ మనం చూస్తాం కదా, ఆ బిడ్డను దేవునికట ఆ ఎబ్రీ పత్రికలో ఆ మాట రాయబడింది 12వ అధ్యాయంలో కదా. ఆ మాట రాస్తాడు,
సరే 11వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఎబ్రీ 11:17లో అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఏమనంది? ఇస్సాకును బలిగా. శోధనలో అబ్రహాము నిలిచాడు. అబ్రహాముని ఏం చేశాడు? దేవుడు పరిశోధించాడట, నీ కుమారుని బలిగా అర్పించండి. విశ్వాసమును బట్టి అన్నమాట శోధించినప్పుడు అబ్రహాము గెలిచాడు. హల్లెలూయా. ఈ రోజున అదే సిచ్యువేషన్లో నిన్ను నన్ను దేవుడు పరీక్షిస్తే నీ బిడ్డల్ని సమర్పిస్తారా? మా నాయన నన్ను సమర్పించండి దేవునికి. హల్లెలూయా. లేకపోతే ఎక్కడో ఉండేవాళ్ళం, ఇక్కడ ఉండగలుగుతున్నాను కదా. వాక్యం అంటుంది మనల్ని కొన్ని పరిస్థితుల్లో మంచి పని చేస్తున్నప్పుడు, మా నాయన చేతి కింద నేను మంచి పని చేసేవాడిని. ఆ రోజుల్లో 1000 రూపాయలు సంపాదించి ఈరోజు దేవుని బిడ్డలారా, అలాంటి పనిలో ఏ పనిలోనైనా దేవుని బిడ్డలారా కదా, చేతికి వచ్చినోని ఇస్తారా అనేటోళ్ళు కూడా ఉంటారు. ఇవ్వాలి, ఇస్తే దేవుడు ఏమి తక్కువ చేయలేదు. అబ్రహాము ఆ సిచ్యువేషన్లో, ఆ సందర్భంలో పరిశోధించాడు. అబ్రహాము పరిశోధనలో గెలిచాడు. హల్లెలూయా. చనిపోయే ఇస్సాకును బ్రతికించుకోగలిగాడు. ఇస్సాకుకు బదులుగా పొటేలును అర్పించాడు. యెహోవా ఈరే అనే నిశ్చయితకు వచ్చాడు అబ్రహాం. హల్లెలూయా. ఈ రోజున మనం దేవుడు మనం పరిశోధిస్తున్నా మనం దేవునికి ఏమీ అర్పించుకుంటలేము. అర్పణల విషయములో, కృతజ్ఞతల విషయములో, దేవుని విషయములో మనం చాలా వెనకంజ వేస్తున్నాం. దేవుడు ఇస్తాడు, పరిశోధిస్తాడు, ఏం చేస్తాడు? ఒక యజమానుడు దూరదేశం వెళ్ళిపోతూ వారికి ఇచ్చాడు తలాంతు, తీసుకోండి, ఎంత సంపాదిస్తావో. ఆయన మళ్ళీ వచ్చాడు, ఏమిచ్చాడు? మరలా వచ్చి ఏం చేశాడు? తినరా అన్నాడు. ఒకడేమో 5కు 10 సంపాదించాడు, మరొకడు 2కు 4 సంపాదించాడు. ఒకడు ఏం చేశాడు? ఇచ్చినట్టు ఏం చేశాడు? రుమాటి కొనను కట్టాడట, జ్ఞాపకం పెట్టుకొని. ఇంకో చోటనేమో భూమిలో దాచిపెట్టాడని రాయబడింది. దేవుని బిడ్డలారా, దేవుని చేత దీవించబడాలంటే మనం ఏం చేయాలా? పరిశోధించబడాల, పరీక్షించబడాల, పరిశీలించబడాల, మల్టిప్లై చేయబడాల. దేవుని వాక్యం చెప్తున్న మాట అక్కడ అబ్రహామును పరిశోధించాడు. ఒకటి కదా, విధేయత చూపుట్లో పరిశోధించాడు. వినాలా అబ్రహాం దగ్గరికి వచ్చాను. దేవునికి ఇన్ని కలిగి ఉన్నాయి కదా, సంపదలు అన్నీ ఉన్నాయి కదా. తన కిందనే 318 మంది ఉన్నారు పనివాడు. అటువంటి వందతనములో అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు నా మాట వింటాడా లేదా? లేనప్పుడు ఎవడైనా వింటాడు, నువ్వు వినాలా కదా. కష్టకాలంలో ఎవడైనా వింటాడు, అన్నీ ఉంటే చల్ అంటాడు. మనం కూడా అంతే కదా. ఇప్పుడు ఏమీ లేదు కాబట్టి విందాం, ఏదైనా కొంచెం అయిందనుకో ఎందుకు వింటాం? అలాంటి వాళ్ళు లేకపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సిచ్యువేషన్లో దేవుడు అట అబ్రహామును పరిశోధించట, విధేయత చూపుతాడా లేదా, నా మాటను వింటాడా లేదా అని పరిశోధించాడు. ఒకటి విధేయత చూపాడు. రెండవది ఏం చేశాడు తెలుసా? అర్పించుతాడా లేదా తన కుమారుణ్ణి. ఎవరిని? బయట వ్యక్తుల్ని కాదు, లేకపోతే గొర్రెను మేకను ఎక్కడో తెచ్చి అర్పించడం కాదు, ఎవరిదో తీసుకొచ్చి అర్పించడం కాదు, మన దాంట్లో నుంచి అర్పించాలి. ఎక్కువ డబ్బులు వచ్చినప్పుడు ఎవరైనా అర్పిస్తాడు, లేకపోతే ఎక్కడైనా లంచం వస్తే అర్పిస్తాం, ఎక్కడైనా దోపుడు సొమ్ము దొరికితే అర్పిస్తాం, లేదా మానేస్తాం. కానీ అక్కడ అంటాడు, ఒక్క కుమారుణ్ణి ఏం చేయమన్నాడు దేవుడు? తీసుకొని వెళ్ళాడు, బలిపీఠం కట్టాడు, కట్టెలు పేల్చాడు, ఇస్సాకును పడుకోబెట్టాడు. కత్తి అందుకే ఆ హెబ్రీ పత్రికలో విశ్వాసము ద్వారా అబ్రహాము బలి ఇచ్చాడు. ఒక మాట చెప్పాలంటే అబ్రహాము దేవునికి తన కుమారుని బలిచ్చేశాడు. యొప్తా దేవునికి తన కుమార్తెను బలిచ్చేశాడు. తెలుసా మీకు?
న్యాయాధిపతుల గ్రంథంలో యొప్తా మహా గంభీరమైన వ్యక్తి. తన కుమార్తె కూడా ఒక ఆడపిల్ల, తండ్రి మాటకు విధేయత చూపింది. నాకు కొంత సమయం ఇవ్వు అని దేవుని దగ్గరికి వెళ్ళి నీతిమంతురాలుగా యోగ్యురాలుగా చేయబడి వచ్చి బలర్పణ చేయబడింది. ఇస్సాకు బలి అర్పణ చేయబడ్డాడు. దేవుని కర్పిస్తే మరలా పొందుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. దేవునికి అర్పిస్తే మరలా పొందుకుంటాం. యెహోవా ఈరే అంటే చూసుకుంటాడు అన్నీ. ఇస్సాకు వలన ఇసుక రేణువులంత విస్తారమైన సమూహం, ఆకాశ నక్షత్రం వల్ల, ఈ ఇస్సాకు వల్లని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ ఇస్సాకులోనే నేను పరీక్ష పెడుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. నీ ఎక్కడ దీవెన కలిగిందో, ఎక్కడ ఆశీర్వాదం కలిగిందో, ఎక్కడ మేలు కలిగిందో అక్కడే నీకు పరీక్ష. నిలబడతావా? అబ్రహాం నిలబడ్డాడు, అర్పించాడు. అర్పించుట్లో వెనక తీసుకోవాలి. ప్రభా వేరే చెప్పానులే, వేరేది చూపి అనలే, ఇంకా కొంత ఆలస్యం చేయలే, తడువు చేయలే. మూడో మాట, ఒకటేమో విధేయత చూపుట్లో, రెండవది అర్పించుట్లో, మూడవది అబ్రహాంతో చెప్పాడు, లే పర్వతం దగ్గరికి వెళ్ళు అర్పించంటే అబ్రహాము లేచి చిత్తం ప్రభు అన్నాడు. ఏమన్నాడు? మనమైతే ఓ మా భార్యను అడిగి వస్తా, లేకపోతే మా భర్తను అడిగి వస్తా, మా పిల్లలతోని డిస్కషన్ చేస్తా. దేవుని పెట్టలేరా? వెంటనే గాడిదల గంతలు కట్టాడు, పని వారిని పెట్టుకున్నాడు, పని మొత్తం తీసుకొని ఇంకో మాట చెప్పనా, దేవుని మీద వెళుతున్నప్పుడు కొంచెం కూడా అవిశ్వాసం లేదట దానికి. దేవుని మీద కొంచెం కూడా సనగడం లేదట. కొంచెము కూడా దేవుడికి ఇట్లా చేస్తాడా అనలేదట. మనమేమంటాం, గింతిచ్చే గిట్ల చేసే దేవుడు, అట్లా చేసే దేవుడు, ఇట్లా చేసే దేవుడు అని కనీసమన్న మన ఆలోచనలకు వస్తుంది. కానీ అబ్రహాము చిత్తం ప్రభు అని లేచి తన భార్య కూడా చెప్పలేదట, నేను బలి అర్పించడానికి ఇస్సాకుని తీసుకుపోతున్నా అని. ఒకవేళ భార్య దేవుని చిత్తానికి అడ్డుపడుతుందేమో. దేవుని చిత్తము జరిగించడానికి అన్నదమ్ములైన ఆస్తిపాస్తులను అక్క చెల్లెలనైన అవాయిడ్ చేసేయాలి. చేస్తారన్నా? ఎక్కడ అడ్డుపడ తగిలితే అక్కడే కూర్చుంటున్నాం. అబ్రహాము వెళ్ళి దేవుని చిత్తము జరిగించాడు. మూడోది ఏం చేశాడట? దేవుని చిత్తాన్ని జరిగిస్తాడా లేదా? అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిన, ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో అబ్రహాం వంశంలో చేరిన వాడే. వింటున్నారమ్మా? నీరొస్తుందా? అయిపోయింది, ప్రార్థన చేసుకుందాం. వాక్యం అంటుంది, మరో వ్యక్తి కూడా ఉన్నాడు, యోబును మనం చూస్తాం. యోబునట దేవుడు సాతానికి ఇచ్చాడట. యోబును ఎవరికి ఇచ్చాడు? శత్రువుకి ఇచ్చాడు. శత్రువుకి ఇస్తే యోబును పరిశోధిస్తుంది, పరీక్షిస్తుంది ఎవరు తెలుసా? దేవుడు కాదు, శత్రువు, అపవాది కదా. అపవాది ఏం చేసింది? అటు తిరుగుతూ యోబు చుట్టే చెక్కెళ్ళు కొట్టిందట. చెక్కెళ్ళు కొడితే అన్ని యోబుకు చుట్టూ కంచె వేశాడు దేవుడు. ఏం చేశాడు? కంచె వేశాడు. అరే ఎక్కడ పోయినా లాభం లేదు, దేవుని దగ్గరికే పోవాలనుకుంది. పోయిందట. దేవుని దగ్గరికి పోతే దేవుడు ఎక్కడి నుంచి వచ్చావంటే భూలోకం నుంచి వచ్చానన్నది. ఓహో వచ్చావా? అయితే భూలోకంలో నా భక్తుడు యోబు ఉన్నాడు ఎప్పుడో అన్నదంటది. ప్రతి ఒక్కరి స్థితి దానికి తెలిసిపోద్ది. సాతానికి అందరిని టచ్ చేసి వస్తాడు. అప్పుడప్పుడు ఖాళీ ఉందా, ఎట్లుందా అని, బతుకు ఎట్లుందా అని చూస్తాడు. ఒకవేళ ఆయన మాట ఏంటో, నా మాట వినట్టు అని కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోతాడు. ఒకవేళ వినలేదా, వాడిని దిగజార్చి, వాడిని పడగొట్టి, వాడిని పతనం చేయడానికి చూస్తాడు. ఈ మధ్యకాలం అన్ని ఆత్మహత్యలే. పెద్ద పెద్ద వాళ్ళని ప్రేరేపిస్తున్నాడు సాతాను. చనిపో. ఏం చేస్తాం? చనిపో. ఏం చేస్తుంది సాతాను? ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. దేవుని బిడ్డలారా, యోబు దగ్గరికి వచ్చి కూడా అలాంటి పరిస్థితులు వచ్చాయి యోబుకి. సుడిగాలి చేత
ఇల్లు కొట్టబడింది, మందలు కొట్టబడ్డాయి, చనిపోయాయి. పశువులు, మందలు, గొర్రెలు, గొడ్లు, ఒంటెలు, ఏనుగులు, అతనుకున్న సంపద అంతా, ఎడ్లన్నీ కూడా, పనివారందరూ కూడా ఒక్క దినమున్నట అక్కడొక నుంచి పరిగెత్తుకొచ్చాడు, ఇక్కడొకడు పరిగెత్తుకొచ్చి యోబుతో చెప్తున్నాడు, అయ్యా ఇలా ఉంటే వాళ్ళు ఇక చనిపోయారు, అయ్యా అది నీ మందలన్నీ పోయాయి, నీ పశువులన్నీ చనిపోయాయి అని తలా దిక్కు నుంచి వచ్చి యోబు దగ్గర చెప్తుండే, యోబు ఏం చేయాలి? ఏం చేయాలి? ఒక సమస్య వస్తే తట్టుకుంటాం, ఒక సమస్య వస్తే మరొకటి ఉందిలే అని చూసుకుంటాం. ఆయనకు చుట్టూ సమస్యలు చుట్టూ వచ్చి నిలబడ్డాయి. మంచి స్నేహితులు ఉన్నారు ఆయనకు. ఆయన దూషించడం ప్రారంభించాడు. సొంత భార్య ఉంది కదా, పరిచర్య చేయలేక ఇసుకుపోతుంది ఆమె. దేహంలో ఆరోగ్యం లేదు. ఏం లేదట? ఆరోగ్యం లేదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, యోబు చివరి వరకు ఇంకో మాట చెప్పాలంటే, శరీరంలో ఆరోగ్యం లేదు. వినాలా? ఆరోగ్యం లేదు, ఆత్మ మాత్రమే ఉంది. ఏముంది? ఆరోగ్యం లేదు, ఆత్మ మాత్రమే ఉంది. కొన ప్రాణంతో మూలుగుతూ అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇచ్చినప్పుడే కాదు దేవుని స్తుతించేది, లేనప్పుడు కూడా దేవుని స్తుతించాలి. ఒక నిరీక్షణ గుర్తు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. సాతాను యొక్క పరీక్షలో యోబు గెలిచాడు, సాతాను ఓడిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే పరిశోధనలో గెలిచాడో రెండంతల దీవెన. ఎంత? డబల్. పోగొట్టుకున్న ఆరోగ్యం పోయిందా, డబల్ ఆరోగ్యం వచ్చేసింది. మరలా యవనలాగా అయిపోయాడు. ఎంత యవనుడే తెలుసా? మళ్ళా 10 మంది పిల్లలు కానీ యవనం వచ్చింది ఆయనకు. కుర్రోడు అయిపోయాడు. అర్థమవుతుంది కదా? అంత బలాన్ని, అంత శక్తిని, అంత ఆరోగ్యాన్ని యోబుకు దేవుడు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, దేవుడు పరిశోధిస్తాడు. దేంటో తెలుసా? శ్రమలలో పుటం వేస్తాడు. మీకు బాగా శ్రమలు కలుగుతున్నాయా? బాగా బాధలు కలుగుతున్నాయా? అయితే వాక్యం అంటుంది, ప్రభువు నిన్ను తలంచుకొనుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభువు నిన్ను పరిశోధిస్తున్నాడు. నువ్వు నిలిస్తే నువ్వు ధన్యుడు. ఆమేన్, హల్లెలూయా. ఎబ్రీ పత్రికలో ఈ మాట రాయబడింది. చదివి నేను ముగిస్తాం. 12వ అధ్యాయం 6-7 వచనం. ఎబ్రీ పత్రిక. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని, చూడండి, తాను ప్రేమించే వారిని శిక్షించి స్వీకరించు ప్రతి కుమారుని దండిస్తాడు అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషిస్తున్నాడు. తను ప్రేమించే కుమారుని ఏం చేశారట? శిక్షిస్తాడు. చిన్న శ్రమకు, చిన్న శోధన ఉంటుంటేనే ఎవడో తిడతాడు, మనం ఉంటుంటేనే ఎవడో వెలియేస్తాడు, ఉంటుంటేనే ఎవడో మాట్లాడతాడు. మనం ఏం చేయాలా? ఓ దేవుడు శిక్షిస్తున్నాడని ఏం చేయాలి? లోబడా. ఎవడో ఏమో అంటాడు, ఎవడో కొడతాడు కదా, ఏదో సమస్య వచ్చి పడుతుంది, రోగం వస్తుంది, ఏదో బలహీనత వస్తుంది. కాపరి సహవాసానికి ఒక యవనస్తుడు వచ్చేవాడు. మంచి జోసఫ్ లాగా ఉండేవాడు కుర్రోడు, మంచి ప్యాడిస్ట్, మంచి కొట్టేవాడు. ఏమైందో తెలియదు, ఆకస్మికంగా ఒక 2 వారాల్లో చనిపోయాడు. అప్పుడే టీవీ వచ్చిందన్నారు, అప్పుడే హాస్పిటల్ అడ్మిట్ చేసామన్నారు, అప్పుడే లివర్ డ్యామేజ్ అయిందన్నారు, అప్పుడే కోమాలకు పోయాడు అన్నాడు. 1 వారం రోజుల్లో చనిపోయాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఇంకో మాట చెప్తున్నాను, భక్తులకే శ్రమలు, నీతిమంతులకే కష్టాలు, నీతిమంతులకే నిందలు. ఎందుకో తెలుసా? ఆయన కుమారులుగా మనం కనబడడానికి, ఆయన పిల్లలుగా లోకంలో బ్రతకడానికి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకి ఎన్ని శ్రమలు, ఎన్ని హింసలు, ఎన్ని దూషణలు, ఎన్ని అవమానాలు. వాటన్నిటిని ఏం చేసుకున్నాడు? ఆయన ఓర్చుకున్నాడు. ఆయన ఏం చేశాడు? ఓర్చుకున్నాడు.
వీళ్ళకి తెలియదు ఏం చేస్తున్నారో తెలియదు వీళ్ళకు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఒకవేళ శ్రమలు మనల్ని మనుషులు ఇబ్బందులు పెట్టినా, మనకు శ్రమలు మనకు వచ్చినా, మనం ఎంత గొప్పవారో వారికి తెలియదు. నల్లయ్యా, మనం దేవుని కుడి పార్శ్వం మీద కూర్చొని దేవుని ఇంటికి వారసులం, దేవుని రాజ్యానికి వారసులం. లేదా ఒక రోజున 1000 ఏళ్ల పరిపాలనలో పరిపాలించే అధికారులం, రాజులైన యాజక సమూహం. గొప్ప ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. అయితే వాక్యం అంటుంది, దేవుడు పరిశీలిస్తున్నాడు. ఆ పరీక్షలో నువ్వు గెలిస్తే నువ్వు ధన్యుడవు, లేకపోతే పరీక్షలో ఓడిపోతే నీ గతి అంతే. అందుకే పరీక్షల్లో గెలిచిన అందుకే దేవుని వాక్యం అంటుంది, తాగుబోతునికి ఏం పరీక్షలు, తిరుగుబోతునికి ఏం పరీక్షలు, లేదా చెడు మార్గంలో ఉన్నవానికి ఏం పరీక్షలు ఉండవాడికి. అందుకే వాడు ఇష్టానుసారి బతుడు. కానీ వాడు బతుకు, నేను మంచి చూసాను యవనొస్తున్నాను కదా, వారి ఆరోగ్యాలు పాడు చేసుకుని వారు తిరుగుబోతాను, వారు తాగుబోతాను. నా క్లాస్మేట్స్ చాలామంది నేను చదువుతున్న కాలంలోనే ఒక్కొక్క జేబులో పాను పొరాకులు రేటు జేబు నుండి వాడు బుక్కలు నమ్మినట్టు. వాడు ఇంటర్మీడియట్ కాకముందే క్యాన్సర్ వచ్చి చచ్చిపోయాడు, ఎయిడ్స్ వచ్చి చనిపోయాడు. దేవుని బిడ్డలారా, గమనించండి, చెడు నాశనం చేస్తుంది, చంపుతుంది. దేవుడు పరిశీలించేది ఎందుకంటే బ్రతికించుట కొరకే, జీవమిచ్చుట కొరకే కదా. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, యోబు ఆశీర్వదించబడ్డాడు. భక్తుల జీవితంలో గొప్ప ఉన్నత స్థితిలో దేవుడు ఉంచాడు. వారిని పరిశోధించినప్పుడు వారు నిలిచారు. నేను నిలిస్తే కదా, ఇబ్బంది కొలుగులో శ్రమలో బంగారాన్ని పుటం వేసినట్టు పుటం వేస్తాడు. తనకిష్టమైన కుమారులను శిక్షిస్తాడు, గద్దిస్తాడు, శ్రమలు కలిగిస్తాడు, ఇబ్బందులు కలిగిస్తాడు. మనం నేర్చుకోవాలి. ఏం చేసుకోవాలా? శ్రమల ద్వారా మనం ఏం చేసుకోవాలి? నేర్చుకోవాలి, విధేయత నేర్చుకోవాలి. భక్తుడు అంటున్నాడు కదా, ఆయనకు అర్పించడం నేర్చుకోవాలా. ఏమి నేర్చుకోవాలంటే ఆయన చిత్తము జరిగించడము నేర్చుకోవాలి. అప్పుడే దేవుని కార్యాలు జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాం, కళ్ళొంచి కళ్ళు మూసుకుందాం, అందరూ కూడా లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు పరిశీలించేవాడు నరులందరినీ అని, వారి క్రియలను విచారిస్తాడని, అంతేకాకుండా ఆయన హృదయమును అంతరంద్రియములను పరిశీలిస్తాడని, అంతేకాదు ఆయన నీతిమంతులను పరిశోధిస్తాడు. ఇంకా నీతిగా బ్రతకాలని, ఇంకా దేవుని కుమారులను కావాలి, విధేయత చూపాలని, అర్పించాలని, అంతేకాకుండా దేవుని చిత్తము జరిగించాలని అబ్రాహాము జీవితములు, యోబు జీవితములు, యొప్తా జీవితములో అదే జరిగింది. ఇలా ఈ రోజున మన బిడ్డల్ని, మనల్ని దేవునికి అర్పించుకొని మనము దేవుని కొరకు బ్రతికే వారంగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. ఎంతవరకు నీ సన్నిధిని మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ఆయన మాట్లాడిన ప్రతి మాటను బట్టి, ప్రతి మనిషిని, ప్రతి హృదయాన్ని, ప్రతి జీవితాన్ని నాయనా ఏది నీకు మరుగు చేయలేము. నువ్వు పరిశోధించే దేవుడు, పరిశీలించే దేవుడు. దావీదు పలికినట్టుగా నా నడక, నా పడక నీకు తెలుసు. నా హృదయాన్ని పరిశీలించి తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడు. హిమము కంటే తెల్లగా నా హృదయము చేయి, ఇసోపుతో కడుగు, పాపం పోవునట్లుగా నన్ను చేయి, శుద్ధిని చేయి అని ప్రార్థించినట్టుగా నాయన తప్పు త్రోవలకు వెళ్ళకుండా, నేను అక్రమాల్లోకి వెళ్ళకుండా, వేషధారణలోకి వెళ్ళకుండా, నటనా జీవితానికి వెళ్ళకుండా మా జీవితాన్ని పరిశోధించండి. చేయని బిడ్డలందరినీ, చిన్నల మొదలుకొని పెద్దల వరకు కుటుంబాలన్నింటినీ దీవించమని, నీ కొరకు నాణ్యమైన, భక్తి కలిగిన, స్థిరమైన, నీ చిత్తము జరిగించే బిడ్డలుగా ప్రతి ఒక్కరు నీ ప్రణాళికలో ఉందురుగాక. నీ మందిరంలోంచి దీవిస్తున్నాం, ఆశీర్వదించండి. నీ సమాధానం చేత నింపి పంపించమని ఇంతవరకు నీ సన్నిధించేందుకు కృతజ్ఞతలు చెల్లించి యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, యేసు